నమస్తే దోస్తులు అందరికీ. ఈరోజు ఉదయం లేవగానే మొన్న మనం కట్టిన మండని అయితే వచ్చేసింది. చూడండి, మండని అయితే ఆల్రెడీ మా బాబాయ్ ఇప్పుడు స్టార్ట్ చేసిండు. మనమైతే ఈ విధంగా ఇప్పుకోవాలి. గడ్డలు ఉంటాయి, దాన్ని అయితే మనం పుల్లలు చేసుకొని ఈ విధంగా ఇప్పినట్టయితే చల్లప్పుడు అయితే చాలా సులభంగానైతే చల్లొచ్చు. ఇప్పుడైతే మనం ఈ మొత్తం అయితే సంచిలో ఎత్తుకొని అయితే మనం ఇప్పుడు బావి కాడికి అయితే బయలుదేరాలి. సంచిని అయితే రింపుకొని బావి కాడికి అయితే బయలుదేరాము. సంచిలో రింపడప్పుడు అయితే ఏం బరువు అనిపించలే, కానీ ఎత్తుకొని పోతాను మాత్రం పగడు కూడా సుక్కలు అవపడదని. ఈ మా పొలం కాడ వెళ్ళే దారి ఉంటుంది, మొత్తం బుడద జారుకుంటా ఈ బత్తి ఎత్తుకొని పోవాలంటే మామూలుగా అనిపించలేదు. దమ్మ అంతా అవుతుంది, కాళ్ళు అయితే మొత్తం జారుతాయి ఏడికాడికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈ బుడద నుంచి అయితే మనం నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడు అక్కడ దాకా మొత్తం జారుతాయి కాళ్ళు అయితే. ఈ బత్త ఒక దిక్కు బత్త బరువు అవుతుంది, మా సుక్కలు చూస్తారు కదా మీరే. వర్షం పడ్డది, మా ఎక్కడ బత్త ఎత్తుకుపోతాడు, నేను బత్త ఎత్తుకుపోతాను, సుక్కలు అవపడతానే మాకైతే. మొత్తం జారుతుంది. ఫైనల్గా కింద మీద పడుకుంటానైతే బత్తనైతే ఎత్తుకొచ్చినాం. చూడండి, బత్త ఇక్కడనే ఉన్నది. మనం ఇప్పుడు చల్లాల్సింది ఇల్లనే. టాటర్ వచ్చి దున్నుతుంది ఇప్పుడు మరొకసారి. చూడండి వెనుక గాయస్, ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఈ ఉరం అయితే చెక్కాలి. మొత్తం గడ్డి ఉన్నాయి కదా, ఇప్పుడు గడ్డిని అయితే మొత్తం ఇలా తీసేయాలి. ఈ విధంగా చేసినట్టు మొత్తం మనం అయితే అంతా చేయాలి, చుట్టూ ఉన్నదంతా. గాయస్, మొత్తానికైతే మనకైతే మొత్తం అయితే ఒడ్డవరం చెక్కుడు అయితే అయిపోయింది. చూడండి, ఉరాలు చెక్కుడు అయితే అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఉరాలు అయితే పెట్టాలి. ఇప్పుడు ఈ ఉరాలు పెడితే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ పందికొక్కులు కానీ ఎలుకలు కానీ అటు నుంచి ఇటు నుంచి అటు పోకుండా ఉంటాయి. అప్పుడు ఎందుకంటే అవతల మడిలో నీళ్ళు అయ్యి ఇళ్ళకి రాకుండా ఉంటాయి. ఈ ఉరాలు అయితే గట్టిగా పెట్టాలి. తర్వాతకి వచ్చి ఏంటిదంటే, ఇప్పుడు మన ఇప్పుడు నార్మల్ వేసే దాంట్లో అయితే గడ్డి అయితే ఉంటుంది, గడ్డి అయితే తీసి పడేయాలి. ఈ గడ్డి తీయకపోతే మాత్రం ఏమవుతుంది అంటే, మనం నార అలిగినప్పుడు నార కన్నా ముందే ఈ గడ్డి అనేది మొలుస్తుంది, అప్పుడు నారనైతే మొలనియదు. అందుకే గడ్డిని అయితే తీకి మనకు టాటర్ అయితే వచ్చి మనకు నార్మల్ అయితే దున్నుతుంది. ఈ దున్నినాక తర్వాతకి మనం అయితే అలకాలి. ఈ దున్నినప్పుడే మనకు బురద అనేది మొత్తం గడ్డి ఇట్లా ఏముండనైతే అంత బయటకు వస్తుంది. ఇప్పుడైతే ట్రాక్టర్ అయితే దున్నుతుంది. చూడండి, మనమైతే ఈ విధంగానైతే దున్నేయాలి. మొత్తం కింద మీద సైడ్లకు మధ్యలో ఇదంతా ట్రాక్టర్ అయితే దున్నాలి. మొత్తం మొలక అయితే అల్లుడు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే బయలుదేరాలి. పొద్దున వచ్చినాం, మనకు సాయంత్రం అయింది. అయిపోయేసరికి మొత్తం ఇక్కడ కొంగల కావాలి ఉండి మొత్తం చూసుకొని అయితే పోవాలి. ఇప్పుడు మనం మొత్తానికైతే మనదైతే ఇలా డే అయితే మొత్తానికైతే ఈ విధంగా అయితే ఫినిష్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు అందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తాను కానీ లైక్స్ అయితే వస్తలేవు, కొంచెం మీరే నాకు సపోర్ట్ అనేది చేయాలి. ఓకే, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.